ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తండ్రి మీద కోపాన్ని అభం శుభం తెలియని 5 ఏళ్ల బాలుడి పైన చూపించాడో దుర్మార్గుడు. తండ్రి తిట్టాడని అతని కొడుకుని కిడ్నాప్ చేసి 5 ఏళ్ల కొడుకుని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. కేవలం అవమానించాడన్న ఒకే ఒక్క సాకుతో పాపం ఆ 5 ఏళ్ల బాలుడి ప్రాణాల్ని పొట్టనబెట్టుకున్నాడు ఒక దుర్మార్గుడు. న్యూఢిల్లీలోని నరేలా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన దేశం మొత్తాన్ని కన్నీరు పెట్టుకునేలా చేస్తోంది. 5 ఏళ్ల ఈ బాబు పేరు చెప్పాలంటే కూడా బాధ కలుగుతోంది. పాపం వాడు స్కూల్కి వెళ్తున్న పిల్లాడు. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడతాడు, ఎవరితో వ్యాపారం చేస్తాడు, వాళ్ళ నాన్న మంచివాడా చెడ్డవాడా అనే విషయం కూడా ఆ 5 ఏళ్ల బాలుడికి తెలియదు. నాన్న మా నాన్న అనే ప్రేమ తప్ప వాడికి మరొకటి తెలియదు. ఈ బాలుడి తండ్రిని బాధ పెట్టేందుకు, ఈ బాలుడి తండ్రి పైన కక్షను తీర్చుకునేందుకు ఢిల్లీ నరేలాలో ఒక దుర్మార్గుడు చేసిన ఘటనతో అన్యాయంగా ఈ బాలుడి దారుణ హత్యకు గురయ్యాడు. ఢిల్లీ నరేలా ఏరియాలో ఒక వ్యక్తి, ఒక వ్యాపారి ఉన్నాడు. ఆయనకు ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఉంది. చాలా చిన్న కథ ఇది. ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఉంది. ఒక 8 వాహనాలు ఉన్నాయి. లోకల్ ఢిల్లీలో సరుకులు రవాణా చేస్తూ ఉంటాడు ఆయన. ఢిల్లీలో సరుకు రవాణా చేస్తూ ఉంటాడు లోకల్లో. అయితే ఆ ట్రాన్స్పోర్ట్లో పనిచేసే 2 డ్రైవర్లు ఉన్నారు. ఒకటి పేరు నీతు, ఇంకొకటి పేరు వసీం. ఆ 2 డ్రైవర్లలో నీతు అనేవాడు తాగుబోతు. నీతుకి అట్లాగే ఈ చనిపోయి హత్యకు గురైన బాలుడికి పరిచయం ఉంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న డ్రైవరాడు, ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తున్నవాడే కాబట్టి అతను పిలిస్తే ఈ బాబు వస్తాడు, ఈ 5 ఏళ్ల కుర్రాడు. అయితే ఆ నీతు వసీం నిన్న మంగళవారం రోజు ఫుల్గా తాగారు. తాగిన తర్వాత కొట్టుకున్నారు ఇద్దరు కలిసి. వసీం నీతు ఇద్దరు కొట్టుకోవడం వల్ల ఆ వివాదం కాస్త యజమాని దగ్గరికి వెళ్ళింది. ఆ యజమాని ఈ వసీంని కాస్త వెనకేసుకొచ్చి బాగా తాగి తప్పు చేసిన నీతుని మందలించాడు. ఒక 5-6 సార్లు అతని చెంప పైన కొట్టాడు. అతని చెంప పైన కొట్టడం తట్టుకోలేకపోయాడు నీతు. తన తోటి డ్రైవర్ ముందు నన్ను కొట్టి అవమానించాడని చెప్పేసి యజమాని పైన కక్ష పెంచుకున్న ఆ డ్రైవర్ నీతు అన్యాయంగా ఈ 5 ఏళ్ల బాలుడి ఆ యజమాని కొడుకుని ఎత్తుకెళ్ళి తన గదిలోనే కత్తితో గొంతు కోసి చంపి ఇటుకలతో అతని తల బద్దలు కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఇది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. సమాజంలో ఎవరిని నమ్మగలం మనం? ప్రతి నెల జీతం తీసుకున్నాడు వాడు, ఇంట్లో కుటుంబ సభ్యుల్లా ఉన్నాడు, ప్రతిరోజు నమ్మకంగా తిరిగాడు. పిచ్చిగా తాగి పిచ్చి పనులు చేయొద్దని బుద్ధి చెప్పిన పాపానికి కొడుకుని మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది ఆ యజమాని చేసిన తప్పేంటో తెలుసా? అతనికి ఈ నీతు అనే డ్రైవర్కి, క్రిమినల్కి మంచిగా బతుకురా అని బుద్ధి చెప్పడం, ఈ క్రిమినల్కి జీతం ఇచ్చి నమ్మకంగా తన దగ్గర పనిలో పెట్టుకోవడం, ఈ క్రిమినల్ని నమ్మి తన కుటుంబాన్ని కూడా పరిచయం చేయడం, ఈ క్రిమినల్ని పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాడనే అనే ప్రేమతోనే అతడు తాగితే బుద్ధి చెప్పడం, అతని చెంపపైన కొట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం. ఇది తప్పెలా అవుతుంది? చాలామంది వ్యక్తులున్నారు సమాజంలో. నీతులు చెబితే ఎవడు భరించడు, మంచి చెబితే ఎక్కదు వాడికి అనుకూలంగానే మాట్లాడాలి. నాకు అనుకూలంగా మాట్లాడకపోతే మాట్లాడిన వాడు కూడా శత్రువే, తల్లిదండ్రులు కూడా శత్రువే. యజమాని కాదు, తల్లిదండ్రులు కూడా తమకు అనుకూలంగా మాట్లాడకపోతే వాళ్ళని శత్రువులుగా భావించే కుచించుకుపోయిన మనస్తత్వాలు ఈ సమాజంలో చాలా ఉన్నాయి. ఆ బాలుడి ముఖాన్ని చూస్తే యూట్యూబ్ రూల్స్ ప్రకారం మేము అతని ఫేస్ చూపించలేకపోతున్నాం. బంగారంలా ఉన్నాడు వాడు పాపం. 5 ఏళ్ళు మాత్రమే బతకమని ఈ లోకం మీద వాడికి ఆ దేవుడు రాత రాశాడా అని బాధ కలుగుతుంది. పుట్టి 5 సంవత్సరాలకి నువ్వు చచ్చిపోరా అని ఆ దేవుడు ఇతనికి రాత రాశాడా అతని నుదుటి మీద అని ఒక బాధ కలుగుతుంది. నీతు అనే ఒక రాక్షసుడి చేతుల్లో అత్యంత దారుణంగా హత్యకు గురవుతావురా చిన్నోడా అని ఆ దేవుడు ఎందుకు ఇలా రాశాడు ఇతని రాత అనిపిస్తుంది. ఆ తల్లి ఏడుస్తుంటే, ఒక్కడే కొడుకు వాళ్ళకి,
తల్లి ఏడుస్తుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. మాటల్లో వర్ణించలేని పరిస్థితి. ఆ తల్లి బాధను చూస్తుంటే చాలా వీడియోస్ సోషల్ మీడియాలో తిరగాల్సి ఉంది, ఆపారు. కానీ ఆ వీడియోస్ మేము మీకు చూపించలేకపోతున్నాం. యూట్యూబ్ రూల్స్ కొన్ని మాకు ఆటంకానికి అడ్డంకిగా ఉన్నాయి కాబట్టి ఆ రీల్స్ని మీకు వీడియోస్ మేము చూపించలేకపోతున్నాం. అందుకని ఇమేజ్లుగా మార్చి మీకు చూపిస్తున్నాం. కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళ బాధ వింటుంటే నిజంగా గుండె తరుక్కుపోతుంది. సొంత యజమాని కొడుకుని చంపాలనే ఆలోచన వాడికి ఎందుకు వచ్చింది? ఇది కడుపు మంట, కడుపు కుట్రన, లేదంటే అతని పైన ఎందుకు పగ పెంచుకున్నాడు? అన్నం పెట్టాడు, జీతం ఇచ్చాడు, బుద్ధి చెప్పాడు, సొంత మనిషిలా చూసుకున్నాడు కాబట్టే తాగి తప్పు చేస్తే అతని చెంప మీద కొట్టి బుద్ధి చెప్పాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మన వాళ్ళు మన పైన గట్టిగా అరుస్తున్నారు, మన వాళ్ళు మనల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మన వాళ్ళు మనకేదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళకి మన మీద ప్రేమ ఉన్నట్టే, ప్రేమ లేనట్టు కాదు. మనమంటే ఇష్టం ఉన్నట్టే, మనం బాధ్యతగా బతకాలని వారు కోరుకుంటున్నట్టే. ఇక్కడ నీతుకి కూడా అలాగే చెప్పాడు ఆ యజమాని, ఎవరైతే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసే యజమాని ఉన్నాడో ఈ బాలుడు తండ్రి. చెప్తే వాడికి ఎక్కల. నన్ను శత్రువుగా చూశాడు, నన్ను అవమానించాడు, అతని అవమానానికి బదులు బద్లా తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ బద్లాని ఈ బాబు రూపంలో, 5 ఏళ్ల ఈ బాబు రూపంలో తీర్చుకున్నాడు. ఈ బాబుని కిడ్నాప్ చేసి తను ఏదైతే అద్దెకుంటున్న గదిలోకి ఎత్తుకెళ్ళి అతని గొంతు కోసి కత్తితో పొడిచి ఆ తర్వాత ఇటుక రాళ్లతో అతని తల బద్దలు కొట్టి అత్యంత దారుణంగా హత్య చేశారు. నిన్న ఉదయం అందరూ పండగ చేసుకున్న మరుక్షణం ఊర్లో ఇంటి ముందు ఈ బాబు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలోనే నిన్న ఢిల్లీలోని నరేలా పోలీస్ స్టేషన్ పోలీసుల కథనం ప్రకారం నిన్న ఉదయం, మంగళవారం ఉదయం ఈ బాబు ఇంటి ముందు ఆడుకుంటుండగా వచ్చాడు నీతుకి ఈ బాబుకి పాత పరిచయం ఉంది కాబట్టి అతను పిలవగానే ఈ బాలుడు 5 ఏళ్ల బాలుడు అయినప్పటికీ కొంత అతన్ని గుర్తించాడు కాబట్టి నీతు వెంట వెళ్ళిపోయాడు. నీతు ఆ బాబుని తన రూమ్కి తీసుకెళ్ళాడు. రూమ్కి తీసుకెళ్ళి వెంటనే దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి నీతు పారిపోయాడు. కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. నేరుగా నరేలా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. నరేలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. పోలీసులతో పాటు బంధువులు, స్థానికులంతా కలిసి వెతికితే ఈ నీతు వాడి రూమ్లో ఉన్నాడా, వీడు నీతు ఎక్కడ పోయాడో కనిపించట్లేదని నీతు రూమ్కి వెళ్తే కొడుకు డెడ్ బాడీ కనిపించింది. నీతు హత్య చేస్తాడని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. కొడుకు మృతదేహాన్ని చూసి వాళ్ళు బోరున విలపించారు. ఢిల్లీ నరేలాలో జరిగిన ఈ సంఘటన దేశంలోని మిగతా వాళ్ళందరినీ హెచ్చరిస్తోంది. పసిపిల్లల విషయంలో ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. సొంత బంధువులను కూడా నమ్మే పరిస్థితి కనిపించట్లేదు. ఈ అత్యంత దారుణంగా తండ్రి మీద కోపంతో ఈ బాలుడిని దారుణ హత్యకు చేసిన నీతు కథను చూస్తే మీకైనా ఒక్కసారి ఇది హెచ్చరిక అని నేను చెప్పదలుచుకున్నాను. మీ పిల్లల్ని ఎదుటి వ్యక్తులకు నమ్మే ముందు వాడి మనసులో మీ పిల్లలపైన ఉన్న కుట్రో, మీపైన ఉన్న కక్షో ఏదో ఉంటే అది మీ పిల్లలకి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. మీ పిల్లలకి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. మీ సొంత బంధువైనా సరే, ఇంటి మనిషి అయినా సరే, ఇంట్లో పనిచేసే వ్యక్తులైనా సరే, ఎవ్వరినీ నమ్మే పరిస్థితి లేదు. ఇటువంటి సంఘటనలు చూస్తుంటే భయం కలుగుతోంది. నేను చెప్పిన మాటల్లో అబద్ధముందా, అవాస్తవముందా? ఈ కథ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.